నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్లస్ మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ పి విజయబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. విజయబాబు గారు, దేశవ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టించిన రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, అది కూడా ఈవీఎంల మీద, ఎన్నికల కమిషన్ మీద, దేశవ్యాప్తంగా కూడా ఈవీఎంలను మేనేజ్ చేస్తూ బీజేపీ ఎలక్షన్స్ గెలుస్తూ ఉన్న నేపథ్యం అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. హర్యానా, అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికల్లో దొంగ ఓట్లు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రకంగానే జరిగి ఉంటుంది అన్నట్టు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఓవరాల్గా మీ విశ్లేషణ ఏంటి? నిజంగా బీజేపీ అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కైందా ఈవీఎంల మీద అంటే ఏం చెప్తారు? అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థల్లో మన భారతదేశం ఒకటి. సో భారత ఎన్నికల వ్యవస్థ ఎంతో చాలా గొప్పగా వ్యవహరించాలి. దాన్ని టిఎన్ శేషన్ వచ్చిన తర్వాత ఆయన చేసిన సంస్కరణలతో ఆయన ఒక గొప్ప ఫిగర్గా మిగిలిపోయాడు. ఆయన ఎన్నికల కమిషన్ అనగానే గుర్తొచ్చే పేరు మనకి టిఎన్ శేషన్. ఆ విధంగా ఒక ముద్ర వేశాడు. అలాంటిది ఒక ఇండిపెండెంట్గా ప్రధాన వ్యవస్థ మనకి. అలాంటి ప్రధాన వ్యవస్థ ఇవాళ ఇన్ని అనుమానాలకి తావిచ్చేటువంటి విధంగా ఇంతగా మసగబారిపోయిందంటే ఇది చాలా దురదృష్టకరం. పైగా మనకి ఈ వ్యవహార శైలి మీద అనుమాన బీజాలు ఎక్కడ పడినాయి అంటే, నిన్న రాహుల్ గాంధీ ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో, సరే ఆయనకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఇక్కడ ఉన్నాయి రెండు పార్టీలే. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇక్కడ చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు సాధించి ఉంటే, సీట్లు సాధించి ఉంటే డెఫినెట్గా దీని గురించి కూడా ఆయన ప్రస్తావించేవాడు. కానీ ఇక్కడ ఆయనకి ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా సమాన దూరం. అందుకనే ఆంధ్రప్రదేశ్ ఆయన ప్రస్తావించలేదు. కానీ అలా అని వదిలిపెట్టలా. ఆయన మాట్లాడిన మాటల్లో జాగ్రత్తగా గమనిస్తే దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనే పదాన్ని కూడా వాడాడు ఆయన. ఆయన ఓన్లీ తన స్టేట్స్, వాళ్ళు గెలుస్తారనుకున్న స్టేట్స్, వాళ్ళకి బలం ఉన్నటువంటి స్టేట్స్, వాటి గురించి ఆయన ప్రస్తావించింది. ఏది ఇటు కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, హర్యానా గురించి కానీ వాటి గురించి మాట్లాడారు. వాళ్ళ హోప్స్ దగ్గర దాకా వచ్చి పోగొట్టుకున్నటువంటి రాష్ట్రాలు, లేకపోతే చావుదప్పి కన్నులొట్టపోయినట్టు వచ్చినటువంటి రాష్ట్రాలు అవి అక్కడ. కానీ వేరేస్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ జరిగిన ఇలాంటి వ్యవహారాలే కనుక జరిగాయని రేపు ప్రూవ్ అయితే, దీనికి ముందు బీజాలు పడింది ఎక్కడ అన్నట్లయితే ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఒరిస్సా అని చెప్పాలి. ఈవెన్ ఒరిస్సా ఆల్సో. ఒరిస్సా కూడా వార్తల్లోకి రావట్లా, ఎందుకంటే ఆయన పట్నాయక్, ఆయన పెద్ద ఆయన అయిపోయాడు. అక్కడ పార్టీ కొద్దిగా వీకెన్ అయింది. కానీ బట్ అంత దారుణంగా ఓడిపోయే పరిస్థితులు అక్కడ కూడా లేవు. అది జరిగింది అక్కడ. అలాంటిది ఇక్కడ ఎన్ని అనుమానాలను, ఒకటా రెండా? ఇప్పుడు మేము సుదీర్ఘకాలం పాటు జర్నలిజంలో ఉన్నాం. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కూడా అనలిస్టులుగా మా ఒపీనియన్స్ మేము చెప్పేవాళ్ళం. ఎక్కడా కూడా దాదాపుగా తప్పైన పరిస్థితులు ఏమి లేవు. మహా అయితే ఒక మార్జిన్లో, ఎడ్జ్లో అక్కడెక్కడో పోయాయి. అలాంటిది అసలు పూర్తిగా నేను చాలా డీప్గా స్టడీ చేసి చాలా నియోజకవర్గాల గురించి చెప్తే మనం ఇవాళ అంతా మన డొల్లతనం అని తేలిపోయింది. అందరికంటే కూడా ఒక ఇమేజ్ ఉన్నటువంటి ఆరామ్ అస్తాను ఆయన ఒక మంచి సెఫాలజిస్టు, నిష్పాక్షికంగా చెప్తాడు. ఆయనది ఎప్పుడు కూడా తప్పవలేదు. అలాంటిది పూర్తిగా తలకిందులు అసలు అంచనాలకు అందని రీతిలో. తర్వాత అసలు మనకి ఎప్పుడు మేమైతే మరి 40 years జర్నలిజంలో ఉన్నాం, పొలిటికల్గా కనెక్ట్ అయి ఉన్నాం. మేము ఏ రోజు వినని పేర్లు ఎవడో రెడీమేడ్గా వచ్చి వాళ్ళు చెప్పి 100% కరెక్ట్ అయినాయి. అదేంటి అన్నట్టయితే మనకు తర్వాత తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఆశ్చర్యపోయి, ఎవరైనా ఇళ్ళు అసలు ఎక్కడ పని చేశారు? ఏదైనా గతంలో పత్రికల్లో చేశారా, లేకపోతే ఏదైనా ఏజెన్సీస్ ఏమైనా ఉన్నాయా అని అంటే, వాళ్ళకి విజయవాడలో ఒక స్టార్ హోటల్లో సూట్లు అంట, అక్కడి నుంచి వాళ్ళు చేశారు. వాళ్ళని కూడా ఇప్పుడు యూజ్ అండ్ త్రో. జనరల్గా చంద్రబాబు నాయుడు గారి పాలసీ అదే ఉంటుంది. ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అది అని ఇదని ఏదేదో ఎగిరారా, అదో 100% చెప్పేస్తాను, కరెక్ట్ అయిపోయిందని కొన్నాళ్ళ పాటు వాళ్ళ మీడియా విపరీతంగా ఎత్తారు వాళ్ళని. నో వేర్ ఆర్ దే, ఎక్కడున్నారు వాళ్ళు? అది జరిగింది. అయితే చాలా చోట్ల ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఇప్పుడు పాపం ఆయన మొన్న మీడియాతో మాట్లాడాడు. ఆయన కేతిరెడ్డి, ధర్మవరం. హలో ధర్మవరం అనుకుంటా పొద్దునే లేచి ఇల్లు తిరిగి నడుచుకుంటూ తిరిగాడు. ఆయన పాపం సైకలాజికల్గా మంచి స్ట్రాంగ్ మ్యాన్, చాలా అప్సెట్ అయ్యాడు. ఇంత చేస్తే నన్ను ఓడించారా, అసలు నేను రాజకీయాల్లో ఉండాలా, కంటిన్యూ అవ్వాలా, నాకు అవసరమా అని చెప్పని డీప్గా హర్ట్ అయ్యాడు. కానీ రాహుల్ గాంధీ తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు. ఇది ప్రజలందరూ ఆలోచించాలి.
ముఖ్యంగా ఓడిపోయామని సైకలాజికల్ అప్సెట్ అవుతున్న కేతిరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఓటేసినటువంటి ప్రజలు ఓడిపోయారు. అక్కడ ఓడిపోయింది ఎవరు? ఓటేసినటువంటి ప్రజలు ఓడిపోయారు. ఓటైనటువంటి వాళ్ళు గెలిచారు. అది కదా జరిగింది. కాబట్టి ప్రజలను ఓడించారు వీళ్ళు. ఈ మ్యానిపులేషన్ అనేది ఏదైనా జరిగితే దానివల్ల ఓటమి పాలైంది అభ్యర్థులు కాదు. ఎవరైతే ఇప్పుడు నేను ఓటేశాను, నేను ఓటేసిన దానికి అది విలువ లేకుండా అయిపోయింది. నా ఓటు అది ఎక్కడికో జంప్ అయిపోయింది. అది చాలా అద్భుతం. ఆల్రెడీ ఈవీఎం సిస్టమ్ లో కూడా సాఫ్ట్వేర్ మార్చారు అనుకోవచ్చా? ఇప్పుడు మీరు సైకిల్ ఒకటే పాయింట్ చెప్తుంది ఏంటంటే, అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యాల్లో అమెరికాతో సహా కూడా అక్కడ బ్యాలెట్ సిస్టమే. ఎందుకు అంటే వీటి మీద పారదర్శకత లేదు అనేది వాళ్ళు డిసైడ్ చేశారు. ఎలాన్ మస్క్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఇండియాలో ఈవీఎంలు చాలా, ఆయన చెప్పిన పదం కూడా ఏంటంటే అవి చాలా అల్పమైనటువంటి ఇవి సాఫ్ట్వేర్ అని చెప్పాడు. చాలా అల్పమైన సాఫ్ట్వేర్ అని చెప్పాడు ఆయన. ఇంకొక ఆయన కూడా చెప్పాడు దాన్ని ఈజీగా ట్యాంపర్ చేయొచ్చు. ఇదంతా అయితే భౌతికంగా చూద్దాం, సైంటిఫిక్గా వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్, బట్ వీఆర్ సస్పెక్టింగ్ సంథింగ్ ఈజ్ దేర్. బట్ భౌతికపరమైనటువంటి అంశాలను ఒకసారి పరిశీలించినట్టయితే ఎన్నికల వారం రోజుల్లో 10 రోజుల్లో ఉన్నాయనగా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో ఈ అధికారుల యొక్క వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. పోలీసుల వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. ఏదో ఎక్కడి నుంచో మెసేజ్ వచ్చినట్టుగా వీళ్ళకి, వాళ్ళు అప్పటి వరకు ఒక మర్యాదపూర్వకంగా పద్ధతిగా ఉన్నటువంటి వాళ్ళు చెలరేగిపోయి పేటరేగిపోయి వ్యవహరించారు. ఎలక్షన్ కమిషనర్ అయితే దాదాపుగా ప్రతి ఎన్నికల్లో సోషల్ ఆర్గనైజేషన్స్ తరఫున ఏదన్నా రాజకీయాలకు అతీతంగా అది ఇది అని ఉంటే నేను కూడా వెళ్ళేవాడిని. వెళ్ళి కొన్ని సబ్మిట్ చేసేవాళ్ళం. చేస్తే అసలు ది లీస్ట్ బాదర్ టు రిసీవ్. అది ఆశ్చర్యం. నేను ఒక ఆర్టీఐ కమిషనర్గా నేను చేసినండి. నేను ఇట్ ఈజ్ మినిమం రెస్పెక్ట్ టు రిసీవ్. అటువంటిది అసలు ఎవరిని కూడా వాళ్ళు కేర్ చేసే పరిస్థితి లేదు, అన్లెస్ అంటే వాళ్ళకి ఏదో ఆదేశాలు వస్తే తప్ప. అంటే వాళ్ళు ఒక డెమోక్రసీలో పబ్లిక్ మనీతో పనిచేస్తున్న సర్వెంట్స్ మనం. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు డూ ఇన్ ఏ ట్రాన్స్పరెన్సీ వే అనేది పూర్తిగా మర్చిపోయి చెలరేగిపోయారు చెప్పాలంటే. ఇక పోలీసులు అయితే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో మనం ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో, కొన్ని భారతదేశంలో కూడా ఎప్పుడు మనం చూడనటువంటి రీతిలో వ్యవహరిస్తున్న తీరును మనం ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది మెసేజ్ ఇది? తర్వాత అసలు ఫ్యామిలీ మెంబర్స్ ఓట్లు వేసుకున్నా కూడా ఆ ఓట్లు కూడా కనపడనటువంటి సీట్లు మనం రాయలసీమలో చూసాం కదా. నా ఓట్లు ఏమైపోయినాయని అడుగుతున్నాడు. ఇప్పుడు అసెంబ్లీకిను పార్లమెంట్కి ఒకేసారి జరిగినాయి. అసెంబ్లీకి పార్లమెంట్కి అంత డిస్పారిటీను అంత వేరియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఒక పాయింట్. రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన పాయింట్ ఇంకోటి ఉంది, వ్యాలిడ్ పాయింట్. ఏమని? ఈవినింగ్ తర్వాత పోలింగ్ విపరీతంగా జరిగిందని చెప్తున్నాడు. ఎగ్జాక్ట్లీ ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది ఏంటి అంటే, ఈవినింగ్ తర్వాత రాత్రి వరకు కూడా మేము అలో చేస్తున్నాం. ఏదో పెద్ద డెమోక్రసీలో వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేటువంటి గొప్పవాళ్ళలాగా రాత్రి 9 గంటల వరకు పోలింగ్ జరిగింది. 9 గంటల వరకు పోలింగ్ జరిగిందంటే ఆ రాత్రులు ఏం జరిగినాయి? సీసీ కెమెరాల్లో ఈ ఫుటేజ్ ఎందుకు లేదు? తర్వాత వీళ్ళు అడిగినటువంటి వీవీప్యాట్స్ వీటన్నిటికీ ఎందుకని ఇవ్వలేదు? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పుడు సీసీ కెమెరాల ఫుటేజ్ ఏమైపోయింది? ఇవన్నీ పాయింట్లు. నిన్న రాహుల్ గాంధీ ఏ పాయింట్లు అయితే టచ్ చేశాడో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అంశాలే. సో ఇది ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అంశం. అందుకని తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఇది 100% స్ట్రైక్ రేటా? 100% స్ట్రైక్ రేట్ అని చెప్పినది ఏదో ఘనకార్యంలో చెప్పుకుంటున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? 100% స్ట్రైక్ రేట్ అని జబ్బలు చరుచుకొని చెప్తా ఉన్నారు. అంటే అసలు అంతకుముందు ఆ పార్టీ అధినాయకుడే గెలిచినటువంటి పరిస్థితి లేదు. అలాంటిది ఆ పార్టీ అధినాయకుడితో పాటు వాళ్ళు నిలబెట్టినటువంటి వాళ్ళందరూ కూడా గెలిచారు. ఎలా సంభవం అండి ఇది ప్రజాస్వామ్యంలో? ఏ విధంగా సంభవిస్తుంది? అందుకని ఇక్కడ ఒకటి కాదు, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ప్రాసెస్కి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి.
ఈ డౌట్స్ అన్నీ కూడా ఈ రోజుకి వాళ్ళు, అందుకే నేను అనుకోవటం లిబరల్గా కనుక ఉన్నట్లయితే ఈ గొంతులన్నీ కూడా పైకి లేస్తాయి. అందుకనే ఎవరిని పడితే అన్ని తొక్కి అవతల పడేయాలి. వాడు జర్నలిస్ట్ అయినా సరే, వాడు సీనియర్ జర్నలిస్ట్ అయినా సరే, లేదు అన్నట్టయితే వాడు అడ్వకేట్ అయినా సరే, లేదు కాదన్నట్లయితే వాడు రాజకీయ నాయకుడైనా సామాజికవేత్త అయినా అని కొమ్మినేని శ్రీనివాసరావు దగ్గర నుంచి తీసుకుంటే మొత్తం అందరినీ కూడా బెదిరించి జైలు పాలు చేస్తున్నటువంటి వ్యవహారం ఏంటంటే ఆ గొంతుల్ని నొక్కేయాలని. కానీ ఏం నొక్కుతున్నారు మీరు? న్యాయస్థానాలు ఉన్నాయి, వెళ్ళారు వాళ్ళు, జైలుకి వెళ్ళారు, బయటకు వచ్చారు, మళ్ళీ ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటున్నాడు కదా, మాట్లాడుతున్నాడు కదా. సో డెమోక్రసీలో మీరు వాళ్ళని హత్యలు చేయగలిగితే తప్ప భౌతికంగా వాళ్ళ గొంతులు మూయించాలి, ప్రశ్నించే గొంతులు మూయించాలనుకోవటం కూడా అది సాధ్యపడేటువంటి అంశం కాదు. అంతిమంగా అది మీకే బెడిసి కొడుతుంది. అది అనేక నిరంకుశ ప్రభుత్వాలను చూసాం మనం. మొత్తం ఏమైపోయారు వాళ్ళంతా, చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.